ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం కీర్తన 1:3 చేయనదంతయు సఫలమగును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. చేయనదంతయు సఫలమగును అంటే అతడు చేయనదంతయు సఫలమగును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడుక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎప్పుడు మనం చేయనదంతయు దేవుడు సఫలం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యం నందు మనం ఆనందిస్తూ వచ్చినప్పుడు, దాన్ని దివారాత్రము ధ్యానిస్తూ వచ్చినప్పుడు దేవుడు ధన్యులుగా చేస్తాడు. అంతేకాదు అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడుక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే ఏ కాలంలో ఆ కాలమందు దేవుడు అంటే మంచి ఫలాలు మన ద్వారా దేవుడు అనుగ్రహించేలా చేస్తాడనమాట. అంటే ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం నందు ఆనందిస్తామో, అంటే దేవుని యందు మనము ఎప్పుడైతే ఆనందిస్తామో, సో దేవుడు మన జీవితాలను అంత ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. సో మనం చేసే ప్రతి పని, అది ఎలాంటి ప్రయత్నమైన దాన్ని దేవుడు సఫలం చేస్తాడనమాట. కీర్తనలు 24వ వచనం చదివితే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మన దేవుడు మన కోరికలు సిద్ధింపచేసే దేవుడు, మన ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలం చేసేటువంటి దేవుడు. అంటే దేవుని యొక్క వాక్యం నందు మనం ఆనందిస్తూ వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు, సో దేవుడు మనం ధన్యులుగా చేస్తాడు. మనం చేసేదంతా సఫలం చేస్తాడు. అంతేకాదు మన అంటే హృదయంలో అనుకున్న కోరికలను సహితము ఆయన సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలం చేసేటువంటి దేవుడు అనమాట. ఆదికాండము 24వ అధ్యాయం 40వ వచనం చదివినట్లయితే, యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయను. సో ఈ మాటలు అబ్రహాం ఎలియాజరుతో సెలవిచ్చినట్లుగా మన వాక్యంలో చదవగలం. అక్కడ అంటే ఎలియాజరు అంటే అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం. ఒకవేళ ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అని చెప్పాడనమాట. అంటే ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము, అంటే దేవుని మీద అబ్రహాం ఆధారపడుతూ వచ్చాడు. సో దేవుడే సరైన మార్గం ఎలియాజర్ని నడిపిస్తాడన్న నమ్మకం అబ్రహాంలో ఉంది. అవే మాటలే చెప్పాడు, నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను అంటే ఆ యెహోవా నీతో కూడా తన ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. సో నువ్వు ఖచ్చితంగా తీసుకొని వచ్చేదవు అని. సో అదే మాటను బట్టి అక్కడ ఎలియాజరు తను ప్రార్థించినట్లుగా, తను అంటే ప్రశ్నార్థకంగా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తూ వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చినట్లుగా మనం వాక్యంలో చదవగలం. ఏదైతే తన మనసులో అనుకుంటూ వచ్చాడో అదే ప్రకారం రిబ్కా కూడా తన విషయంలో జరిగించినట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం, చదవగలం. సో మన జీవితంలో కూడా ఒక ఎలియాజర్ ప్రార్థనకే కాదు కానీ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఘనపరిచినటువంటి దేవుడు, సో మన జీవితంలో మన యొక్క విశ్వాసాన్ని ఘనపరచాలి అంటే, సో మనం చేయనది దేవుడు సఫలపరచాలి అంటే, మన ఆలోచన యావత్తును కూడా దేవుడు సఫలం చేయాలి, మన కోరికలు సిద్ధింప చేయాలంటే, సో దేవుని యందు మనం ఆనందించాలి, దేవుని యొక్క వాక్యం నందు మనం ఆనందించాలి, దాన్ని దివారాత్రము ధ్యానించాలి. అంటే మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాం కదా, ఆది యందు వాక్యం ఉండని, వాక్యము దేవుని యొద్ద ఉండని, ఆ వాక్యమే దేవుడని. సో దేవుడిచ్చే వాక్యం నందు మనం ఎప్పుడైతే ఆనందిస్తామో, దివారాత్రము ధ్యానిస్తామో, ఆ ప్రకారం చేయటానికి మనం ఇష్టపడతామో, అప్పుడు మన జీవితంలో మనం చేసే ప్రతి పని దేవుడు సఫలమవునట్లుగా చేస్తాడు. అంటే తన కాలం మంది ఫలమించే చెట్టులాగా మనం ఒక ఆశీర్వాద కారణంగా ఉండినట్లు దేవుడు మనం చేయగలడు అనమాట. ఉదయకాలం సో నా జీవితంలో నేను ఆశీర్వదింపబడాలి అని మనం అనుకుంటాం, కానీ దానికి తగ్గట్టుగా కొన్నిసార్లు శ్రమపడం కదా. బుద్ధిహీనుడు గాలిలో మేడలు కట్టునని వాక్యంలో మనం చదువుతాం. అంటే మనం ఆ ప్రకారం
ఊహించుకుంటాం. మనం ఊహాగానాలతో వెళ్తూ వచ్చినప్పుడు మన జీవితంలో ఏది సాధించలేం. మనం కష్టపడాలి. మనం కష్టపడుతూ వచ్చినప్పుడే ఆ ఫలితాన్ని మన జీవితంలో చూడగలం. దేవుడు కష్టించి పనిచేసే వాళ్ళని ఆయన చూస్తాడు. సో దానికి తగ్గట్టుగా బహుమానాన్ని దేవుడు ఇవ్వగలడు అనమాట. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానం, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సో నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో పొందాలి అంటే, నువ్వు చేయనిదంతయు నీ జీవితంలో సఫలపరచబడాలి అంటే, దేవుని మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో సఫలత మనకి అనుగ్రహిస్తాడు. అబ్రహాం ఎలియాజర్కి సెలవిచ్చిన రీతిగా ఎలియాజర్ కూడా అదే విశ్వాసంతో అబ్రహాం యొక్క విశ్వాసాన్ని అనుసరిస్తూ వచ్చాడు. సో తన ప్రార్థనకు జవాబును పొందాడు. ఉదయకాలం మనం కూడా అట్టి విశ్వాసాన్ని, అట్టి నమ్మకాన్ని ప్రభు ఎడల మనం కనపరుస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో మన పనులన్నింటినీ దేవుడు సఫలం చేస్తాడు. అందుకే ఉదయకాలం దేవుడు మనకు శ్రేష్టమైన వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. చేయనదంతయు సఫలమగును. మనం చేసే ఏ పని అయినా దాన్ని దేవుడు సఫలం చేస్తాడనమాట. దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. చేయనదంతయు సఫలమగును అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితంలో వారు తెలిపెట్టిన ప్రతి పనిని ప్రభా, వారు చేయనదంతే కూడా మీరు సఫలపరిచి అన్ని విషయాల్లో మీరు కృపను చూపుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.